అబ్బబ్బా! వాట్ ఏ కమ్‌బ్యాక్ మ్యాచ్ గెలుస్తామని 1% కూడా నమ్మకం లేదు. అలాంటిది మ్యాచ్ గెలిచేసాం. ఇది కల నిజమా? ఆల్మోస్ట్ 200 రన్స్ లీడ్ పెట్టుకొని మ్యాచ్ గెలవడం అంటే కామెడీ కాదు. అలాంటిది మ్యాచ్ గెలిచాం. మా ఇంగ్లాండ్ పవర్ చూపించాం. ఏంటి ఈ పాప్ గాడ్ అంటే లాలీపాప్ అనుకున్నారా? ఇక్కడ ఉన్నది పవర్ఫుల్ పాప్. ఏమనుకుంటున్నారు? మా ఇంగ్లాండ్ పరువు కోసం ఎన్ని లాలీపాప్లైనా తింటాను, ఎన్ని రన్స్ అయినా కొడతాను. కానీ నాది ఒకటే బాధ, జస్ట్ మిస్ లో డబుల్ సెంచరీ మిస్ అయ్యి. అరే పాప్, నువ్వు ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయిండొచ్చు, కానీ ఈ బుమ్రా ముందు నువ్వు పిల్ల కుంకవే. బుమ్రా అంటే మినిమం ఉంటది మరి. అసలుకి మీ అందరికి ఏమైందో నాకైతే అర్థం అవ్వట్లేదు. పోయిన ప్రతి బ్యాట్స్మెన్ కొంతసేపులోనే అవుట్ అయ్యి వచ్చేస్తున్నాడు. ఆ గిల్లుగాడైతే మహాదారుణం, డక్అవుట్. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ సంకనాకిపోయింది కదరా. డోంట్ వర్రీ రోహిత్ బ్రో, అయినది ఒక టెస్ట్ మ్యాచే కదా, ఇంకా 4 టెస్ట్ మ్యాచ్లు ఉంది. కావాలంటే 4 మ్యాచ్లుగా 4 మ్యాచ్లు గెలిచేద్దాం. ఈ ఒక్క మ్యాచ్ తో 4 మ్యాచ్లు రివెంజ్ తీర్చుకుందాం. అరే జైస్వాల్, నువ్వు ఆగు, నీకేం తెలుసు? ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది కింగ్ కోహ్లీ ఉండింటే బాగుండని. ఒకవేళ మన చేజ్ మాస్టర్ ఉండింటే ఈ రన్స్ అన్ని కాలి గోటికి కూడా సరిపోయేది కాదు. అరే రోహిత్ భాయ్, నువ్వైతే ఒక్క టెస్ట్ ఓపిక పట్టుకో, నెక్స్ట్ నుంచి కథ వేరే ఉంటది. అరే హార్ట్లీ, 7 వికెట్లు ఎట్లా తీసావురా? నీ 7 వికెట్ల నుంచినే మ్యాచ్ గెలిచేసాం. ఈ బౌలింగ్ స్పెల్ ఏదో ఫస్ట్ ఇన్నింగ్స్ లో వేసింటే మనం మ్యాచ్ ఇంకా ముందుగా గెలిచేసిందాం. ఏ బల్లే 7 వికెట్లు దొరికినాయి. ఈ 7 వికెట్లు దొరుకుతుందని నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా అడ్డాగుడ్డానే వచ్చేసే వికెట్లు. ఇంకో 3 వికెట్లు కూడా నా ఖాతాలో వచ్చుంటే భలే ఉండేది. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో నేను సిరాజు ఒకటే. నాకు వికెట్ రాకపోయా, సిరాజ్ కి వికెట్ రాకపోయా, సేమ్ పిచ్. నెక్స్ట్ మ్యాచ్ కన్నా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి వికెట్లు తీయాల్సిందే, సిరీస్ కొట్టాల్సిందే. నేను భరత్ కనుక ఇంకొంతసేపు గ్రీస్ లో ఉండింటే మ్యాచ్ వేరేలా ఉండేది. ఈజీగా గెలిచేసిందము. మా బ్యాడ్ లక్ కొద్ది వికెట్ అయిపోతుంది. ఇక మ్యాచ్ ఎలానో అయిపోయింది. గతం గతహ. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఇండియా పవర్ ఏంటో చూపిస్తాం. 4 మ్యాచ్లు గెలుస్తాం. అరే అశ్విన్ భాయ్, నా వికెట్ మరీ ఘోరం. ఒకవేళ నా వికెట్ కనుక రన్అట్ కాకపోయినింటే మ్యాచ్ వేరేలా ఉండేది. నీ దగ్గర బ్యాటింగ్ కూడా వచ్చిండేది కాదు. ఓకే బాయ్స్, అయిందేదో అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ కోసం ఇంక ప్రిపేర్ అవుదాం. నెక్స్ట్ మ్యాచ్ ఇంకా వదిలే ప్రసక్తే లేదు.